ఏళ్లుగా కొనసాగుతున్న యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా గడ్డపై జరిగిన అత్యంత భయంకరమైన ఈ పోరుకి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఆదివారం ఫ్లోరిడాలోని తన నివాసం మారే లాగోలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మేము శాంతికి చాలా చేరువలో ఉన్నామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఒకవైపు చర్చలు జరుగుతూ ఉండగానే మరోవైపు రష్యా క్షిపణి దాడులు, పుతిన్ హెచ్చరికలు ఉత్కంఠను పెంచుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి ప్రయత్నాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భయంకరమైన యుద్ధంగా చెప్పుకుంటున్న ఈ ఘర్షణకు తెరపడే అవకాశం ఉందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధం లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది, కోట్లాది మంది శరణార్థులుగా మార్చింది, యూరప్ భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. అలాంటి యుద్ధానికి శాంతి మార్గం కనిపిస్తోందన్న సంకేతాలు ఇప్పుడు ఆశను రేకెత్తిస్తున్నాయి. ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో క్లబ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన సమావేశం ఈ శాంతి ప్రయత్నాల్లో అత్యంత కీలకంగా మారింది. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ భేటీ తర్వాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ రష్యా శాంతి ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు ట్రంప్ వ్యాఖ్యల్లో తెలుస్తోంది. ఈ యుద్ధానికి ముగింపు పలకడమే నా లక్ష్యం. మేము శాంతికి చాలా దగ్గరగా వచ్చాం. బహుశా ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత దగ్గరగా ఉన్నామని ట్రంప్ చెప్పడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి ముందు తాను రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ మాట్లాడినట్టు ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు యూరోపియన్ దేశాల నేతలతో కూడా చర్చలు జరిపినట్టు తెలిపారు. అంటే ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న శాంతి చర్చలు కేవలం ద్వైపాక్షికంగా కాకుండా అమెరికా యూరప్ సహకారంతో సాగుతున్న బహుళపక్షాల ప్రయత్నంగా మారినట్టు స్పష్టమవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ఇది ఒక చారిత్రాత్మక ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ శాంతి ఒప్పందం ఖరారు కావడంలో ఇంకా కొన్ని అత్యంత క్లిష్టమైన అంశాలు మిగిలే ఉన్నాయని ట్రంప్ స్వయంగా అంగీకరించారు. తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ భూభాగం అంశం ఈ ఒప్పందం ఖరారులో అతిపెద్ద సవాలుగా మారింది. ఈ ఒప్పందంలో భూమి అంశమే అత్యంత కఠినమైనది, కానీ దానికి కూడా పరిష్కారం దొరుకుతుందని నేను నమ్ముతున్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధం ఇప్పుడు ఆగకపోతే ఇది ఇంకా ఎన్నో ఏళ్లపాటు కొనసాగుతుందని, అలా జరిగితే మరిన్ని ప్రాణాలు కోల్పోతామని ఆయన హెచ్చరించారు. ఈ యుద్ధం కొనసాగడం పుతిన్కు కూడా ఇష్టం లేదని, జెలెన్స్కీకి కూడా ఇష్టం లేదని, తనకైతే అస్సలు ఇష్టం లేదని ట్రంప్ తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా శాంతి చర్చలపై స్పందించారు. ఉక్రెయిన్ ప్రతిపాదించిన 20 అంశాల శాంతి ప్రణాళికలో దాదాపు 90% అంశాలపై ఇప్పటికే అంగీకారం కుదిరినట్టు ఆయన వెల్లడించారు. అమెరికా ఉక్రెయిన్ భద్రతా హామీల విషయంలో అయితే 100% స్పష్టత వచ్చిందన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ సైన్యం స్థాయి, ఆయుధ సంపత్తి, దేశ భద్రత, ఆర్థిక పునర్నిర్మాణం వంటి అంశాలపై కూడా విస్తృత చర్చలు జరిగాయని జెలెన్స్కీ తెలిపారు. శాశ్వత శాంతికి భద్రతా హామీలు అత్యంత కీలకం. అమెరికా, యూరప్, ఉక్రెయిన్ కలిసి ఈ బాధ్యతలు తీసుకుంటేనే నిజమైన శాంతి సాధ్యమవుతుంది. ఉక్రెయిన్ శాంతికి సిద్ధంగా ఉంది అని జెలెన్స్కీ తెలిపారు. 4 ఏళ్లుగా యుద్ధంలో నలిగిపోయిన ఉక్రెయిన్కు ఇది ఒక సరికొత్త ఆశగా మారింది. అయితే ట్రంప్, జెలెన్స్కీకి మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్య భీకర దాడులు జరిగాయి. ఉక్రెయిన్లోని స్లోవియన్స్క్ నగరంపై రష్యా చేసిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. గత వారం రోజుల్లోనే రష్యా దాదాపు 2100 డ్రోన్లు, 94 మిసైళ్లతో ఉక్రెయిన్పై దాడులు చేసింది. అందుకే శాంతి చర్చలు మరింత ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ట్రంప్ బృందం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం శాంతి చర్చలపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఉక్రెయిన్ శాంతియుత పరిష్కారాన్ని తిరస్కరిస్తే బలప్రయోగం ద్వారా తమ లక్ష్యాలను సాధించి తీరుతామని పుతిన్ స్పష్టం చేశారు. తాజాగా రష్యా సాయుధ బలగాల కమాండ్ పోస్టును సందర్శించిన పుతిన్ సైనిక అధికారులతో సమావేశమై యుద్ధ పరిస్థితిని సమీక్షించారు. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో బఫర్ జోన్ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని, డాన్బాస్, జపోరోజై ప్రాంతాల్లో రష్యా బలగాలు ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు.
తెలిపారు. డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్లోని దిమిత్రోవ్ పట్టణం, జెపోరైజై ప్రాంతంలోని గులైపోల్ పట్టణం రష్యా నియంత్రణలోకి వచ్చాయని పుతిన్ ప్రకటించారు. పుతిన్ వ్యాఖ్యలతో చర్చలతో పాటు రష్యా సైనిక ఒత్తిడిని కూడా కొనసాగిస్తున్నట్లు అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు జెలెన్స్కీ మాత్రం ఆక్రమిత భూభాగాలపై ఎలాంటి రాజీకి సిద్ధంగా లేనని సంకేతాలిస్తున్నారు. డాన్బాస్, జెపోరోజైతో పాటు జెపోరిజియా అణు విద్యుత్ ప్లాంటును కూడా లక్ష్మణరేఖగా భావిస్తున్నామని, అవన్నీ ఉక్రెయిన్కు తిరిగి అప్పగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. భూభాగాలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా ఉక్రెయిన్ ప్రజలను సంప్రదించిన తర్వాతే తీసుకుంటామని, అవసరమైతే రెఫరెండం నిర్వహిస్తామని జెలెన్స్కీ చెప్పడం శాంతి చర్చలను మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. ఈ వ్యాఖ్యలు ట్రంప్తో భేటీకి ముందు రావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తానికి ఒకవైపు శాంతి ఒప్పందం తుది దశకు చేరుతోందన్న ఆశలు, మరోవైపు యుద్ధ ముప్పు ఇంకా కొనసాగుతోందన్న వాస్తవం. ఈ రెండింటి మధ్య ఉక్రెయిన్ రష్యా యుద్ధ భవిష్యత్తు ఊగిసలాడుతోంది. ట్రంప్ చేసిన ప్రయత్నాలు చరిత్రలో నిలిచిపోయే శాంతి ఒప్పందంగా మారుతాయా, లేక డాన్బాస్ భూభాగం మరోసారి ఉద్రిక్తతల వైపు నెట్టేస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.